విశాఖ ఉక్కు శరవేగంగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఆంధ్రులు హక్కు వడివడిగా చేజారిపోతోంది. స్టీల్ ప్లాంట్ కాపాడతాం, లాభాల బాట పట్టిస్తామంటూ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారం దక్కాక ప్లేటు ఫిరాయించేస్తున్నారు. గత ఏడాదిన్నరగా ప్లాంటును ప్రైవేటుకు కట్టబెట్టే దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. రెగ్యులర్ ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపారు. తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రధాన ఉత్పత్తి విభాగమైన ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు వీలుగా టెండర్ నోటీసులు జారీ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇంతకాలం దాగుడు మూతలాడింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మాత్రం వేగంగా ప్రైవేటు పరం చేసేందుకు చర్యలు వేగం చేస్తుంది. ఇప్పటి వరకు కేవలం మొత్తం నిర్వహణ పనులను మాత్రమే ప్రైవేటుకు అప్పగించారు. ఇప్పటి వరకు మెయింటెనెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్స్ కు వర్తింపు కాగా ప్రైవేటు పరం చేసేందుకు వీలుగా మొదట 46 విభాగాలను ఎంపిక చేశారు. తర్వాత పలు విభాగాల నిర్వహణకు ఆగస్టులో తొలి విడతగా ఒకే రోజు 32 ఆసక్తి వ్యవస్థీకరణ దరఖాస్తులు ఆహ్వానించారు. ఇలా ఆర్ఎంహెచ్, సెంటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ కు ఈఓఐలు జారీ చేశారు. తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్ 1, థర్మల్ పవర్ ప్లాంట్ 2, ఎస్ఎంఎస్ CCM 4, మాథారం మైన్స్ ఫౌండరీ, సెంట్రల్ మెషిన్ షాప్ వంటి అనేక ఇతర విభాగాలను కూడా ప్రైవేటుకు కట్టబెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. స్టీల్ ప్లాంట్లోని ప్రధాన ఉత్పత్తి విభాగం MSM 1లో కోల్ కెమికల్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణకు టెండర్లు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 6 కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్లతో పాటు గ్యాస్ కటింగ్ మిషన్లను ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవడంతో ప్లాంట్ ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఇటీవల మరింత స్పష్టమైంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆంధ్రుల హక్కుగా గొప్పగా చెప్పుకుని ఈ ప్లాంట్కు సొంత గనులు ఇవ్వాలని కోరలేదు. సరికదా, నక్కపల్లి వద్ద ఏడాదికి 24 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన మెటల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేగాక ఈ ప్రైవేట్ ప్లాంట్కు బొగ్గు గనులు ఇవ్వాలని కూడా టీడీపీ కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం దొడ్డిదారి ప్రయత్నాలు చేసింది. మొదట ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ముద్ర వేసింది. అంతేగాక నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధించడం మొదలుపెట్టారు. అనంతరం ప్లాంట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను 5,500 మందిని తొలగించారు. ఇక రెగ్యులర్ ఉద్యోగులను కూడా వీఆర్ఎస్ ద్వారా 1,500 మందిని ఇంటికి సాగనంపారు. ఉద్యోగులు ఇంట్లో పడుకొని జీతాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తాం అంటూ ఏకంగా సీఎం చంద్రబాబు నవంబర్ 15న విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించారు. తద్వారా ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. ప్రజల్లో వారి పట్ల వ్యతిరేక ధోరణి వచ్చేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే అసలు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా ఉత్పత్తికి తగిన వేతనం అంటూ మెలికపెట్టారు. 3వ విడతలో మరో 1000 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులు ఇంట్లో తిని పడుకుంటే జీతాలు ఇవ్వాలా అంటూ చంద్రబాబు చెప్పిన వెంటనే యాజమాన్యం ఉత్పత్తికి తగిన వేతనం అంటూ కొత్త విధానాన్ని ప్రకటించింది. తాజాగా ప్లాంట్ ఆపరేషన్స్ ను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లను ఆహ్వానించి మిగిలిన ఉద్యోగులను కూడా సాగనంపేందుకు నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతుంది.